ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు 12వ తారీఖు తలపెట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా ఈరోజు పోస్టర్ ఓపెన్ చేయడం జరిగింది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంతకాల సేకరణ జరుగుతుంది. వాటికి అనూహ్య స్పందన రావడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా వాలంటరీగా పార్టీలకు అతీతంగా ప్రజల భాగస్వామ్యంతో ఎంతో ఉధృతంగా ఈ రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని కొనసాగింపుగా మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్పిటల్ ప్రైవేటీకరణ నిరసనగా రేపు 12వ తారీఖుని ర్యాలీ చేయడం జరుగుతుంది. నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ర్యాలీ చేయడం జరుగుతుంది. ప్రజల భాగస్వామ్యంతో, మేధావుల భాగస్వామ్యంతో, విద్యార్థుల భాగస్వామ్యంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ భాగస్వామ్యంతో ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇదే విధంగా మేధావులందరూ కూడా ఈ విషయమే చూస్తూ ఊరుకుంటే ఈరోజు హాస్పిటల్లో లేకపోతే కాలేజీలు, బడులు అమ్మే పరిస్థితి కనపడుతుంది. రేపు గుడులను కూడా ప్రైవేట్ పరం చేయడం కూడా మొదలు పెడతారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ మధ్యనే చూస్తున్నాం, ప్రతి విషయంలో గుడులను కూడా డెఫినిషియేట్ చేస్తున్నారు. ప్రైవేట్ గుడులు, ప్రభుత్వ గుడులు అని చెప్పేసి డెఫినిషియేట్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అది కూడా తొందరలోనే మనం మాట్లాడకుండా ఉంటే, ప్రజలు ప్రశ్నించడం మానేస్తే, ప్రతిపక్షం ప్రశ్నించడం మానేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తులు కానీ లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కానీ తన మనుషులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా 12వ తేదీన జరగబోతున్న మన వైఎస్ఆర్ పార్టీ ర్యాలీలకు సంబంధించిన పోస్టర్ని పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి ఆవిష్కరించడం జరిగింది. మీకు తెలుసు, ఈ ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి థిక్ స్కిన్కి తోలుమందం అంటాం కదా, అలాంటి ప్రభుత్వం ఇది. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా తలకెక్కట్లే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేశారు. 1,000 సంతకాల సేకరణ చేసి, ఇదిగో 1,000 మంది వీటిని వ్యతిరేకిస్తా ఉన్నారు, ఇప్పటికైనా మీరు మార్చుకోండి మీ విధానాన్ని, మీ నిర్ణయాన్ని అని గవర్నర్ గారికి ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. 4వ తేదీన జరగాల్సిన ఈ ర్యాలీలు ఈ మోంతా సైక్లోన్ కారణంగా 12వ తేదీకి వాయిదా వేశారు. రేపు 12వ తేదీన మేమందరం మా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ తోలుమందం ప్రభుత్వానికి చెప్తున్నాం, మేము ఖచ్చితంగా మీరు ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోండి. అంతే తప్పించి పబ్లిసిటీ అంతా మన చేతిలో ఉంది. ఛానల్స్, టీవీలు, ఈ పేపర్లో మనం ఏం చెప్తే అది రాస్తాయి. మహిళా క్రికెట్ని లోకేష్ గెలిపించాడని రాసిన, మోంతా తుఫాన్ని చంద్రబాబు ఆపాడని రాసిన, ఇవన్నీ మీ ఇష్టం, మీరు ఏం కావాలంటే అది రాసుకోండి, కానీ ప్రజలకు కావాల్సిన పనులు కూడా చేయండి అని చెప్తూ ఈ ఉద్యమాన్ని చేయబోతున్నాం. మా పార్టీ నాయకులు, శ్రేణులు అందరం కూడా, మేమందరం ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొంటాం, ఖచ్చితంగా నినదిస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపించారో ఆ ప్రజా ఉద్యమాన్ని, 1,000 సంతకాల ఉద్యమాన్ని చాలా ఉధృతంగా గ్రామాల్లోని, అదేవిధంగా అన్ని పట్టణాల్లోనూ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెలాఖరు కల్లా ఇంచుమించుగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. మన కాకినాడ జిల్లాలో జిల్లా అధ్యక్షులైనటువంటి మాజీ మంత్రి వర్యులు గౌరవ శ్రీ దాడిశెట్టి రాజా గారు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. అలాగే మరొక మాజీ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు, అలాగే మన తోట నరసింహ గారు మాజీ మంత్రి వర్యులు, గౌరవ సీనియర్ శాసనసభ్యులైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే మహిళా సీనియర్ లీడర్ అయినటువంటి మా సిస్టర్ వంగా గీత గారు, ఇంకా తదితర దౌలూరు దొరబాబు గారు, ఇంకా కొంతమంది పేర్లు చెప్పబోయిన నాయకులు, పార్టీ సీనియర్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత
ఎవరు ఊహించినటువంటి అనూహ్య స్పందన దీనికి జరగడం ఎదురవడం జరిగింది. అదేవిధంగా మొన్న మా గౌరవ అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఎస్సీసెల్ లీడర్ అయినటువంటి సుధాకర్ బాబు గారు, వారు కూడా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోని ఎస్సీసెల్ ద్వారా కూడా ఏదో ఒక రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ప్రతి చోట కూడా అందరూ కూడా చాలా అత్యుత్సాహంతో మా కార్యక్రమం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నారు. అలాగే రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి ర్యాలీని కూడా అందరూ సమిష్టిగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.